ఈ రోజు నా బర్త్డే ఫాదర్. ఈ కేర్ సెంటర్ లో ఉండే వాళ్ళందరికీ నా వల్ల ఒక చిన్న హెల్ప్. ఇదిగోండి చెక్. థ్యాంక్స్ అమ్మా. ఆ ప్రభు నిన్ను తలగా చూస్తాడమ్మా. గాడ్ బ్లెస్ యు చైల్డ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను పోలీస్ అయ్యాను. వాడు అలాగే చెప్తున్నాడమ్మా. గోల్డ్ పోలీస్ నేను. హలో, నేను పోలీస్ అయ్యాను. నేను ట్రాఫిక్. నేను ట్రాఫిక్. నా నంబర్ 420. నాది 420. బాబు నాది పంజగుట్ట స్టేషన్. నాది పంజగుట్ట స్టేషన్. గోల్డ్ ఎవడిడు? నాలుగు పరిచయం చేస్తారా? ఆగోయా బాబు. అరే వదలవా బాబు. అరే ఎవడిడు? అరే గోల్డ్ ఎవడి? సావధాన్. ఈయన తెలుసా? ఎస్పీ ఉమేష్ చంద్ర. ఎస్ సార్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాజా. ఎస్ సార్. రేపిస్ట్ వెంకటేష్. ఎస్ సార్. వి స్టార్ట్ ది ఆపరేషన్. ఎవరికి బాబు? ఎవరికి? ఇప్పుడు ఏం చేయబోతున్నారా మీరు? నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్. బయట నాకు ఒక ముదనష్టం కొడుకున్నాడు సార్. ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓర నీ అబ్బా, నేను కొడుకుని దాసును రా. ఓరి నా కొడక నువ్వా? అవును రే. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా. చాలా దరిద్రంగా ఉందిరా. నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్లేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు. దాని అంత దీనికి ఎట్ట వస్తారా? అబ్బా, నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధడకలు ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకనా? ఆ వ్యాంప్ ఎవరు? ఏయ్, చంపేస్తాను వ్యాంపు గింపు అన్నావంటే. జైల్ మేట్. ఆ. టాకింగ్ వైఫ్ సైలెన్స్. అమ్మా ఏడవకు. ఎరా ఏదో దొంగ పనులు చేసి వచ్చి అమ్మాయిని నడిపిస్తావా? ఓదర్చో. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదండి. దాసు, ఒరే సత్తుబండు, నువ్వేంట్రా ఇక్కడ? ఒరే దాసు, నీ వల్ల నాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎంటైర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తాను. ఏంటాను వాడిని లేపేది? ఆయన తిడుతుంటే నీ కోపం వస్తుందట్రా. ఆడెవరనుకుంటున్నా? ఎవడు? సన్ను ఫాదరు. సన్న పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందా మీ కాంబినేషన్? మంచి ఫ్యామిలీ. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? నాకు దిక్కెవరో చెప్పండి. వచ్చేస్తాను. 6 నెలలు వచ్చేస్తాను. ఒరే సత్తుబండు, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేయి. వారం రోజుల్లో క్రైమ్ కి పంపాలన్నాడు బాస్. దాస్ని క్రైమ్ పంపడం కుదిరే పనా? అన్ని ట్రాఫిక్ నుంచి క్రైమ్ పంపడం కన్నా నేను డీజీపీ అవ్వడం చాలా ఈజీ సార్. కోటిలో జరిగిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు గజ జైలు నుండి తప్పించుకొని పారిపోయాడు. ఈ గజాన్ని పట్టుకోవడంలో పోలీసుల ప్రయత్నం విఫలమైంది. ఈ గజాన్ని పట్టించిన వారికి 2 లక్షల నగదు. వీణ్ణి దాస్ పట్టుకుంటే దాస్ వీణ్ణి పట్టుకోవడానికి క్రైమ్కి వెళ్ళడానికి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఉందిరా. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని క్రిమినల్ ని పట్టుకుంటే ప్రమోషన్ గ్యారెంటీ సార్. సో మనమే వీడిని పట్టుకుని దాస్ పట్టుకున్నట్టు పోలీసుల్ని గవర్నమెంట్ ని నమ్మిస్తాం. అప్పుడు హీజ్ ఇన్ క్రైమ్. సూపర్ ఐడియా సార్. సార్ ఇలాంటి ఐడియానే ఏదైనా ఒకటి చేసి నన్ను డీజీపీ చేయొచ్చు కదా సార్. బంగారీ అండాళ్ళు నేనేనే. ఈ టైంలో వచ్చావు? అదేంటమ్మా, పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడి వస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపుది తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు. ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడేయండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్. నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్. మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవరు పారిపోద్దని. పోలీ సార్. ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా? వెళ్ళు.
అక్క 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 ఒక్క 2 నిమిషాలు అక్క కొంచెం కోఆపరేట్ చేయక రాక స్టూపిడ్. నువ్వెవరు ఓడివిరా రేయ్ నువ్వు ఎట్లా ఆత్మహత్యలు చేసినవరా అట్లా బెదరు గన్ను తీసి గురిపెట్టు ఐ లైక్ దిస్ పీస్. ట్రైన్ టీచర్ కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడ్ను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే అమ్మాయిని వదిలే అమ్మాయిని వదిలే ఛీ, నువ్వెవరితో నా చెప్పడానికి పులి అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా ఏంటి నీ డిమాండ్స్ ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. ఏయ్! మైక్ మైక్ ఇవ్వరా. గజా మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు వాసు. వాసు వాసుగా దాసు ఆ? వాసుగా దాసు ఆ? వాసుగా దాసు వాసు కాదు, దాసు అంట దాసు. ఆ దాస్ ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్ నువ్వే నా దాస్ అంటే? సార్ నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్. టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ బాబోయ్. ఏడిరా దాసు? వాడే దాసు వాడే దాసు వాడే దాసు అర్థమైంది వీలే. నువ్వే నా దాసు రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నా వల్ల? నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తివి నువ్వు. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు సార్. లేదు, నాకంతా కరెక్ట్ గా చెప్పారు. అది కాదు సార్. ఏయ్, దగ్గరే రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలనరా నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకో. రా. అయ్యా రా. గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వస్తావా? వచ్చేస్తాను సార్. ఓకే. వదిలేండి సార్. రా, సైడ్ రా, సైడ్ రా. ఏయ్, సైడ్ రా. దా, దా, దా. ఏయ్, ఏయ్, దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. ఏయ్, చంపేస్తా నేను. ఆ, ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. ఏయ్, అమ్మా, కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చెక్క పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్. ఏయ్, రక్తం ఏది? రక్తం ఏది? రక్తం ఏది? రక్తం రక్తం. ఆ. రక్తం. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ రా. అందుకే నువ్వు అసలు క్రైమ్ కి రాకూడదు. క్రైమ్ 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 క్రైమ్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎరా నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగా? టైం 1 గంట అయింది. అందుకే ఆకలేస్తుంది సార్. రే ఈ టైంకి తినడం, ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఈ డ్రెస్ ఈ హెయిర్ స్టైల్ చూస్తుంటే పెద్ద హీరో అవ్వాలని పద్మాలయ వెళ్ళాల్సిన దారి తప్పి ఇక్కడ వచ్చినట్టున్నావు. సినిమాలో హీరోగా నటించడం చాలా కష్టం సార్. అంటే ఈ జాబ్ అంత ఈజీనా? అవే నేను అలా లేదు సార్. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. స్మగుల్ గుడ్స్ తో ఉన్న ఒక లారీ సిటీ లిమిట్స్ లోకి వచ్చిందట సార్. దాని రిజిస్ట్రేషన్ మెగా సీరియల్ సుత్తి కొట్టదురా. ఎరా ఈ జాబ్ చాలా ఈజీ అన్నావుగా, వెళ్ళు వాడిని పట్టరా. వెళ్ళు సార్. నేను వెళ్ళవయ్యా, తీసుకెళ్ళండి. లారీ నెంబర్ ఎంత? ఏపీ 15X4545. సార్ వీడు పోకిరోడా పోలీసోడా? అడ్డమైన వాళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చి మన పరువు తీస్తున్నారా. ఏపీ 15X4545. ఎప్పుడు పట్టుకుంటామో ఏమిటో. మనం పట్టుకోవాల్సిందే మరి. వీడింటి వెళ్ళిపోతున్నాడు. 6 నెలలు పట్టలేదా? మన దాసుగాడు రా, ఎంత తెలివిగా జాగ్రత్త చెప్పలేడు రా. డాక్టర్ ఏంటి ఇక్కడేనా? వెరీ సీరియస్ కండిషన్. లోపలికి తీసుకెళ్లే టైం లేక డెలివరీ ఇక్కడే చేస్తున్నాను. అయినా మీరేంటి ఇక్కడ? బయటికి వెళ్ళండి ప్లీజ్.
కమాన్ లైన్ దాస్ ఎక్కడ రాయుడు? హలో సార్ దాస్ స్పీకింగ్ సార్ ఓవర్ సార్. దాస్ ఏంట్రా అటాక్ చేసావా? ఆ బండిని పట్టుకోలేదు సార్, వదిలేశాను సార్. ఏమైందిరా నీకు? అంటే దానికన్నా ఇంపార్టెంట్ పని ఇంకోటి తగిలింది సార్. ఆ అమ్మాయి అరుపులేండి సార్. ఎరా ఇదేనా నీ ఇంపార్టెంట్ పని? ఎరా నాకు వినడానికి అసహ్యంగా ఉంది, నీకు చెప్పడానికి సిగ్గలేదు. అంటే సార్ మీరు అనుకుంది ఇక్కడ ఏమి జరగట్లేదు సార్. కావాలంటే మీరే అమ్మాయితో మాట్లాడండి. సార్ 1 minute సార్. అమ్మా తల్లి కొంచెం నువ్వున్నా జరిగిందంత చెప్పమ్మా, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. కొంచెం దగ్గర ఇదిగో మొగుడు తెలిసిన ఆడవాళ్ళందరికీ ఇలా పోలీసులందరూ డ్యూటీలు చేస్తుంటే అసలు ఆడవాళ్ళకి కష్టాలు ఉండవు. ఇప్పుడు నా మీద మీకు ఎటువంటి అనుమానం లేదు కదా సార్? హ్యాపీ కదా సార్? నాకేంట్రా హ్యాపీ, నీకు కదరా హ్యాపీ. రే నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇలాంటి పనికి వస్తావని. సార్ ఇంకొంచెంసేపట్లో బెట్టు పుట్టిపోతున్నాడు, ఆ సౌండ్ వింటే అప్పుడు మీరే నమ్ముతారు సార్ నన్ను. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు రాయుడు. రే వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ దేర్? సారీ సార్, బిడ్డ కూడా నన్ను మోసం చేసింది సార్. విల్ యు షట్ అప్ దేర్? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను